నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. దేశంలోని కొన్ని ముఖ్యమైన నగరాలను సెలెక్ట్ చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గతంలో కొన్ని నగరాలను అంటే బ్రతకడానికి, అంటే మనం అక్కడ వెళ్ళి జీవించడానికి, ఆ నగరంలో వెళ్ళి జీవించడానికి, అక్కడ మనం ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకోవడానికి కొన్ని నగరాలు సెలెక్ట్ చేసి వాటిని స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం గతంలో. అయితే ఆ స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ చేసిన నగరాల్లో మన కరీంనగర్ కూడా పేరు వచ్చింది ఆ సమయంలో. సో అన్ని రకాలుగా వెసులుబాటు ఉన్నటువంటి నగరంగా కరీంనగర్ని గుర్తించి స్మార్ట్ సిటీగా కరీంనగర్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సో అప్పటి నుండి స్మార్ట్ సిటీగా కొన్ని వందల కోట్లు నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ కోసం. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నటువంటి ఇక్కడ ప్రభుత్వం అన్ని కోట్లతో ఇక్కడ స్మార్ట్ సిటీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కరీంనగర్ లో. అప్పటి నుండి స్మార్ట్ సిటీ అయిన తర్వాత జిగేల్ అంటూ లైట్ల వెలుగులతో చాలా అందంగా కనిపించేది కరీంనగర్. ఉదయం సమయంలో కావచ్చు, రాత్రి సమయంలో మాత్రం లైటింగ్ మధ్య రోడ్లు కావచ్చు, ప్రధాన కూడళ్ళు కావచ్చు, లైటింగ్స్ తోని అన్ని విధాలుగా మనకు చేసింది గత ప్రభుత్వం. అయితే అది ఎప్పటి వరకు అంటే ఓన్లీ ఒక ఎండాకాలం చలికాలం వరకే. ఒక్క వర్షం కొడితే మాత్రం, ఒక చినుకు వర్షం కొడితే మీరు చూసుకోవచ్చు స్మార్ట్ సిటీ ఎలా ఉందనేది. ఒక్కసారి మీరు కింద చూసుకోండి, ఇది పరిస్థితి. చినుకు పడితే స్మార్ట్ సిటీ అనేది ఛిద్రంగా తయారైన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. పేరు గొప్ప ఊరి దిబ్బ అంటారు కదా, అలాంటి సిచ్యువేషనే మనం కరీంనగర్లో చూసుకోవచ్చు. కొన్ని వందల కోట్లతో నిర్మాణమైనటువంటి స్మార్ట్ సిటీ కరీంనగర్ ఒక చినుకు వర్షం పడితేనే ఛిద్రంగా మారి అస్తవ్యస్తంగా తయారైంది రోడ్లు అనేవి. ప్రస్తుతం మనం 210 కోట్లతో నిర్మాణమైనటువంటి కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. గతంలో మనం కేబుల్ బ్రిడ్జ్ పైన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. రోడ్లు మొత్తం ఇక్కడ ప్యాచ్లు ఏర్పడ్డాయి, నిర్మించి సంవత్సరం కాలేదు, ఇప్పటికే చాలా ప్యాచ్లు ఏర్పడ్డాయి అని చెప్పేసి మన వీడియో కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా మనం ఒక విషయం చెప్పడం జరిగింది, ఇదే ఇప్పుడు ఇలా తయారైంది. ఒక వర్షం పడితే ఈ ప్యాచ్లో పడ్డ ప్లేస్లో వరద మారి చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మనం అనుకున్నట్టుగానే సుమన్ టీవీ ఏదైతే చెప్పిందో అలాంటి సిచ్యువేషనే ప్రస్తుతం ఎదురైంది. కేబుల్ బ్రిడ్జ్ పైన 200 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణమైనటువంటి కేబుల్ బ్రిడ్జ్ పైన ఒక చినుకు వర్షం కురవడంతో మొత్తం చూసుకోవచ్చు రోడ్ అంతా కూడా బురదమయమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నది. చాలా మంది అటు వరంగల్కి వెళ్లే వాళ్ళు, వరంగల్ నుండి ఇటు కరీంనగర్కి వచ్చే వాళ్ళు చాలా మంది కూడా కేబుల్ బ్రిడ్జ్ పైన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు అనిపిస్తున్నాయి. బురద ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ బురద అనేది అంటే ఒక చినుకు ఒక 2 days 3 days నుంచి కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా వర్షం కురుస్తుంది. అది కూడా చిన్నగా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొన్న అత్యధికంగా నిజామాబాద్ లో 18.5 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అలాంటి వర్షపాతం కనుక నమోదైతే ఇప్పటికీ కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి వాటర్ అనేది మనకు మోకాలు లోతుగా వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే మోస్తారు వర్షం కురుస్తుంది. ఈ మోస్తారు వర్షానికి కేబుల్ బ్రిడ్జ్ పైన వాటర్ మొత్తం వరద నీరు నిలిచిపోయి రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అస్తవ్యస్తంగా తయారైనట్టుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది కరీంనగర్ లో స్మార్ట్ సిటీగా పేరొందినటువంటి కరీంనగర్ స్మార్ట్ సిటీ వర్షం చినుకు పడితే ఎలా ఉందనేది సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఒకసారి మీరు రోడ్ పైన సినారియో చూసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత ఇబ్బందిగా వెళ్తున్నారో ప్రజలైన వాళ్ళు. అటు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎవరైనా కూడా చాలా మంది కూడా వారు వెళ్తున్న సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై ఉన్నటువంటి ప్యాచ్ల వల్లనే చాలా మంది ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ అకాల వర్షాలకు ఇప్పుడు గత 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు మరింత అధ్వానంగా తయారై బురదతో ఈ రోడ్డు మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. గత 3 రోజులుగా కరీంనగర్ లో కురుస్తున్నటువంటి ఒక మోస్తారు వర్షాలకైతే
కరీంనగర్ లో అంతటా కూడా అంటే డ్రైనేజ్ కావచ్చు అంతటా కూడా కొంచెం బురదమయంతో కొంచెం బురద ఏర్పడుతూ ఇబ్బంది కలుగుతుంది ప్రజలకైతే. అయితే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పైన కూడా ప్రస్తుతం అయితే చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. 3 రోజుల్లో కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు వాటర్ అంతా కూడా ఒక మినీ స్విమ్మింగ్ పూల్ లా అయితే కనిపిస్తున్నటువంటి దృశ్యం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇదే వర్షం కనుక కంటిన్యూ అయితే మాత్రం ఇంకా 4-5 రోజులు కనిపిస్తే మాత్రం కేబుల్ బ్రిడ్జ్ పైన చాలా వరకు కూడా నీరు నిలిచిపోయి రాకపోకలకు చాలా మంది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అదే విధంగా దీనిపైన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దీనిపైన కేబుల్ బ్రిడ్జ్ పైన చాలా వరకు కూడా ప్యాచ్ ఏర్పడ్డాయి. ఆ ప్యాచ్ అనేది ఎక్కడ ఉంది కూడా చాలా మందికి తెలియదు. సో ఆ వరద నీరు వల్ల అక్కడ ఎక్కడ ప్యాచ్ ఉందని కూడా చాలా మంది గమనించగా చాలా మంది అయితే కూడా దానిలో పడిపోయే అవకాశం కూడా ఉంది. దీనిపైన వెంటనే సంబంధిత అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు వెంటనే స్పందించి కేబుల్ బ్రిడ్జ్ పైన నిలిచిన ఈ వరద నీటిని వెంటనే తొలగించి దీనికి సరైన మరమ్మతు చేయకపోతే చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వెంటనే స్పందించాలన్నట్టుగా ఇక్కడ ప్రజలు కూడా కోరుతున్నారు. కరీంనగర్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పైన మాత్రం చూసుకోవచ్చు విజువల్స్ లో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి రోడ్డు పైన కూడా కంకర మొత్తం బయటకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దీనిపైన స్కిడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది కూడా 2 వీలర్స్ కూడా వెళ్ళిన సమయంలో చాలా మంది కూడా స్కిడ్ అయ్యారు. ఇందాక మనం చూసాం విజువల్స్ లో కూడా కొంతమంది ఇక్కడ దగ్గరకు వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియట్లేదు. ప్యాచ్ పడ్డ రోడ్డు పైన ఉన్నటువంటి దీనిపైన కంకర మొత్తం బయటకు వచ్చి చాలా మంది కూడా స్కిడ్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారింది. గతంలో ప్యాచ్లకైతే ఎలాగైతే చాలా మంది ప్రమాదాలకు గురై చాలా మంది కింద పడిపోయారో అలాగే ఇప్పుడు వర్షాకాలంలోనూ సేమ్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనిపైన వెంటనే స్పందించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నట్టుగా చాలా మంది కోరుతున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.